హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం మాట్లాడుకొని చాలా రోజులు అయిపోయింది కదా. అండ్ మీరు ఎవరైతే ఫస్ట్ నుంచి నా వీడియో ఫాలో అవుతున్నారో, లైక్ నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో, స్టార్టింగ్లో నేను చెప్పాను, మీకు గుర్తుందా? లైక్ ఎలా అంటే వీడియోస్ అన్నీ కన్సిస్టెంట్గా చేస్తాను, యూట్యూబ్ అంత కన్సిస్టెంట్గా చేస్తాను అని సోచ్ చెప్పాను అనమాట. బట్ ఇట్ టుక్ మీ టైమ్. నేను ఒక 1.5 month అనుకుంటా యూట్యూబ్ని అలా వదిలేసాను అనమాట, ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయకుండా. అండ్ సో ఫైనల్లీ ఇప్పుడు మళ్ళీ మనం ఒక కొత్త వీడియోతో ఉన్నామన్నమాట. అది ఏంటంటే మీషో హాల్. సో నేను మీషోలో నుంచి కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ వీడియో క్లారిటీ కొంచెం అటు ఇటుగా ఉన్నా ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి, బికాస్ కొంచెం లైటింగ్ తక్కువ ఉన్నది. సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నాకు తెలుసు మీరు అడ్జస్ట్ అవుతారని. అండ్ కొంచెం వీడియో క్లారిటీ బాగోకపోయినా ప్లీజ్ డూ అడ్జస్ట్ అనమాట. అండ్ మీషో హాల్ అని చెప్పాను కదా, నా చుట్టూ ఎన్ని పార్సల్స్ ఉన్నాయో చూపిస్తాను చూడండి. పార్సల్స్ ఇంకా చాలా పార్సల్స్ ఉన్నాయి. సో ఈ డ్రెస్సెస్ అన్నీ నేను ఆర్డర్ చేసుకున్నాం అనమాట. పార్సల్స్ అన్నీ ఓపెన్ చేస్తుంటే ఆల్రెడీ ఒక డ్రెస్ బయటకు వచ్చి పడిపోయింది అనమాట. అంటే నన్ను చూపించు అని వచ్చేసినట్టున్నది. సో ఆ డ్రెస్ మీకైతే చూపిస్తాను. ఫస్ట్ డ్రెస్ వచ్చి వైట్. ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూసాను, కానీ వేసుకొని అయితే చూడలేదు. మీకు వేసుకొని కూడా చూపిస్తా ఫస్ట్ అయితే. అండ్ ఈ డ్రెస్సెస్కి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ ఈ డ్రెస్ ఎలా ఉంటుంది అనేది నేను ఎక్కడో దగ్గర ఫోటో కూడా యాడ్ చేస్తాను అనమాట. అంటే నేను ఏ డ్రెస్సెస్ తీసుకున్నాను అనేది మీకు ఫోటో చూస్తే బాగా అర్థమవుతుంది కదా, సో అందుకని. సో ఇది ప్యూర్ కాటన్ వచ్చింది, మీరు చూడొచ్చు, ప్యూర్ కాటన్. హ్యాండ్స్ కూడా ఎల్బో స్లీవ్స్ దాకా వచ్చాయి. దీనికి కూడా ఇక్కడ డిజైన్ వచ్చింది, బోత్ హ్యాండ్స్. అండ్ ఓవరాల్గా ఇక్కడ కూడా డిజైన్ వచ్చిందన్నమాట. సో ఫ్యాబ్రిక్ అయితే చూడొచ్చు, చాలా మెత్తగా ఉన్నది, కాటన్, చాలా బాగుంది. బట్ వేసుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ క్లాత్ అయితే లిటిల్ ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. వేసుకొని అయితే చూద్దాం. దీనికి మనకి బాటమ్స్ ఏమొచ్చిందంటే సేమ్ వైట్ బాటమ్ వచ్చింది. గాయస్ చూసారా, ఇక్కడ ప్యాంట్కి బ్యాక్ సైడ్ ఇక్కడ ఇచ్చే ట్యాగ్, అండ్ ఇక్కడ కూడా చిన్నది చూడొచ్చు, చిరిగిపోతే అలా స్టిచ్ చేసి ఇచ్చేసారు అనమాట. బట్ ఇది కూడా ఎలాస్టిక్. అండ్ ప్యాంట్కి బాటంలో కూడా మనకి ఇలా డిజైన్ వచ్చేసింది. సారీ గైస్, వీడియోలో ఏమైనా సరిగ్గా కనిపించకపోయినా సరిగ్గా చూపిస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. బట్ ఏమైనా డౌట్స్ ఉంటే నేను లింక్స్ పెడతాను కదా కమ్యూనిటీ పోస్ట్లో కానీ, లేదంటే ఇక్కడ కానీ డిస్క్రిప్షన్లో కానీ, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే వీడియో క్లారిటీ మీద నాకే నమ్మకం లేదన్నమాట. సో ఇది కింద కూడా ఇక్కడ చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. ఈ ప్యాంట్ బాటమ్ కూడా చూడొచ్చు, ఓన్లీ వైట్ బాటమ్. అండ్ దీనికి ఒక దుపట్టా వచ్చిందన్నమాట. దుపట్టా ఈజ్ ప్యూర్లీ కాటన్ కానీ వాటర్లో పెడితే షింక్ అవుతుందేమో. అండ్ ఈ దుపట్టా వచ్చి నా మీద పొడవు ఉన్నది గైస్, బట్ చూడొచ్చు. ఈ డ్రెస్ మీద బాగోదేమో, బట్ ఆ డ్రెస్ మీద బాగుంటుంది, నైస్ కదా. దుపట్టాకి కూడా ఇక్కడికి మనం లాస్ట్లో డిజైన్ ఇచ్చారు. దుపట్టాకి కూడా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో డ్రెస్ అయితే చాలా బాగుంది. లాస్ట్లో మీకు డ్రెస్సెస్ అన్నీ వేసుకొని ఎలా ఉన్నాయనేది చూపించేస్తాను. అందరికీ తెలిసి డ్రెస్, ఎందుకంటే మీషోలోనే లైక్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ కొన్నారనమాట ఈ డ్రెస్ అయితే. అదే మీషోలోనే అన్ని సేల్స్ అయ్యి అంటే మిగతా వెబ్సైట్స్లో కూడా కన్ఫర్మ్గా సేల్ అవుతుందని తెలుసు. బట్ ఈ డ్రెస్ అయితే ఇది మా సిస్టర్ కని తీసుకున్నాం. ఈ డ్రెస్ చూడండి,
ఇది చూసినప్పుడు ఏంటి పువ్వుగా ఉంది అని చెప్పేసి అనుకున్నాను కానీ ఒకసారి అందరూ యూజ్ చేస్తున్నారు కదా, యాక్చువల్లీ అందరూ వేసుకునేది నాకు వేసుకుంటాను, బట్ ట్రై చేద్దాం ఎలా ఉండాలి అని చెప్పేసి తీసుకున్నాం. ఈ డ్రెస్ అయితే ఇలాగా కాలర్ నెక్తో వచ్చింది విత్ లైక్ దిస్. అండ్ ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ ప్రొవైడ్ చేశారు, బట్ ఇది కూడా చాలా స్మూత్గా చాలా బాగుంది. బట్ ఇది మా సిస్టర్ కోసం పెట్టుకున్నాను చెప్పాను కదా, తను XS పెట్టుకుంది, చాలా లీన్గా ఉంటుంది. XS పెట్టుకుంటే తను కొంచెం లూజ్గా వచ్చింది. సో మీ సైజ్ కన్నా కొంతమంది మీషోలో డబల్ సైజ్ పెట్టుకుంటారు, లైక్ నాది ఎస్ అయితే నేను ఎల్ పెట్టుకుంటాను అనమాట, ఎందుకంటే మీషోలో చెప్పలేం కదా సైజ్ డిఫరెన్స్. సో మీరు ఎస్ అనుకుంటే మీరు ఎం పెట్టుకుంటే సరిపోద్ది. డ్రెస్ అయితే చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ దీని బాటమ్ వచ్చేసి ప్లాజో ప్యాంట్స్ వచ్చింది, ప్లాజో ప్యాంట్స్ ఎల్లో ఫ్లోరల్. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ డ్రెస్, సో దీనికోసం మీకు చెప్పాలనుకోవట్లేదు. అండ్ ఒక దుపట్టా కూడా చాలా బాగుంది, ఇంకా వచ్చింది అనుకోకండి, పెద్ద ఉంది దుపట్టా, ఓపెన్ చేయట్లేదు. సో ఇది కూడా చాలా బాగుంది, మీకు కావాలనుకుంటే ఇంకా ఎవరైనా ఆలోచిస్తుంటే, కొంతమందికి నచ్చదు కదా, పువ్వులు ఉంటే నచ్చదు. సో ఇంకా నాలా మీరు ఎవరైనా ఆలోచిస్తుంటే మీరైతే డ్రెస్ని కన్ఫర్మ్గా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పార్సల్ వచ్చేసి ఇదన్నమాట, ఇది కూడా మా సిస్టర్ కోసమే తీసుకున్నది. ఇది ఎల్లో డ్రెస్ అనమాట, యాక్చువల్లీ మధ్యలో ట్విన్నింగ్గా తీసుకుందామని అనుకున్నాం. సో ఒక నిమిషం, ట్విన్నింగ్గా తీసుకుందాం అనుకున్నాం. సో ఈ డ్రెస్ తీసుకున్నదన్నమాట, ఇది వచ్చేసి ఓన్లీ 2 పీస్ సెట్. యాక్చువల్లీ నేను షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయను, కానీ ఆ షార్ట్ వీడియోస్లోని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా డ్రెస్ కోసం. సో ఒక లాంగ్ వీడియో చేసి పెట్టేద్దామని చెప్పి ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ టాప్ అయితే చూడొచ్చు ఎంత బాగుందంటే, ఫుల్ రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట, కానీ చాలా అంటే చాలా బాగుంది. మరి వన్ వాష్ అయ్యాక ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎలిఫెంట్స్ డిజైన్ చూసారు గైస్, నాకు ఇదైతే చాలా నచ్చింది. అండ్ అక్కడక్కడ ఇది ఏం ప్రింట్ అంటారు, ఇదేదో ప్రింట్ అంటారు, సడన్గా ఇతర వేసి బాందిని ప్రింట్ లాగా అక్కడక్కడ ఇలా డాట్స్ లా వచ్చాయి అనమాట. టాప్ ఆల్ ఓవర్ చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు అలానే డాట్స్ వచ్చాయి. అండ్ ఇది యాక్చువల్లీ మా చెల్లి రెస్టారెంట్ కలర్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంది, బట్ మరిగల్లో పంపించారు. సో రెండు ఎల్లో డ్రెస్సెస్ ఎందుకని చెప్పేసి రిటర్న్ పెట్టేద్దామని అనుకుంటుంది. అండ్ ఈ ప్యాంట్ చూసారా చాలా బాగుంది, ఫ్లేర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది, ప్లాజో లాగా కూడా ఉన్నది, అంటే లూజ్ ప్లాజో లాగా, అండ్ ఎలాస్టిక్ కూడా వచ్చింది. సో ఇది డ్రెస్ నెంబర్ 2. అండ్ ఇందులోనే నేను తీసుకుంది అయితే బ్లూ అనమాట, బ్లూ కలర్ డ్రెస్, సేమ్ అదే డ్రెస్ నేను చూస్తాను సేమ్ డ్రెస్, అందులోనే బ్లూ. మా చెల్లి ఆ ఎల్లో అయితే రిటర్న్ పెట్టేసి రెస్టారెంట్ కావాలని అనుకుంటుంది. ఇక్కడ చూడొచ్చు బ్లూ ప్యాంట్. అండ్ టాప్ చూసుకుంటే నాకు ఇది నేవీ బ్లూ అనమాట, సో నాకు చాలా బాగా నచ్చింది. ఎల్లో చూసాక ఇంకా నచ్చింది, కానీ బట్ ఎల్లో వద్దనుకుంటున్నా, నేవీ బ్లూ బాగుంటుంది గైస్. దీనికి కూడా 3/, అండ్ స్లీవ్స్ కూడా ఇక్కడ మీరు చూసుకుంటే చిన్న డిజైన్ ఇచ్చారు, చాలా బాగుంది స్లీవ్స్కి. అండ్ ఇది కూడా ఎల్బో హ్యాండ్స్, మ్యాక్సిమం నేను ఎల్బో హ్యాండ్స్ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది దీనికి కూడా ఇలా డాట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది. అండ్ 2 పీస్ సెట్ మీకు కావాల్సి చున్నీ కూడా వైట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా 2 పీసే, కాటన్, ప్యూర్ కాటన్, 2 పీస్ సెట్. ప్యాంట్ చూసుకోండి కొంచెం మీకు సైజ్ పెద్ద వస్తుంది, ఇక్కడ కట్ ఏం లేదు, స్ట్రైట్ ప్యాంట్, బ్లాక్ ప్యాంట్. అండ్ ఒక పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికి. అండ్ టాప్ వచ్చి ఇది కూడా సేమ్ బ్లాక్ టాప్ చూడొచ్చు గైస్. బట్ నాకు ఇది క్లాత్ చూడడానికి బాగుంది, పట్టుకోవడానికి కూడా బాగుంది, కానీ చూడడానికి బాగోలేదు, పట్టుకోవడానికి బాగుంది. ఇక్కడ చూసారా బ్యాక్ సైడ్ అంతా వాడు ఎలా ఇచ్చాడో థ్రెడ్స్ ఇదంతా. అండ్ క్లాత్ కూడా మీరు దగ్గర చూసుకుంటే కనిపిస్తుంది లేదా నాకు తెలియట్లేదు, అంటే వైట్గా కోమలు పీచ్ వచ్చేసి లాగా క్లాత్ ఎంతో సార్లు యూజ్ చేసినాక ఎన్నోసార్లు యూజ్ చేస్తే ఇలా అయిపోయింది అన్నట్టు ఉన్నదన్నమాట డ్రెస్. రివ్యూస్ బాగుందని చెప్పి తీసుకున్నాను, బట్ డ్రెస్ ఇది నాకేమీ అంత సాటిస్ఫైగా అనిపించలేదు. అండ్ లెంత్ కూడా భారీ లెంత్ వచ్చేసింది అనమాట, చూడొచ్చు. సో కట్ చేయించుకోవచ్చు, బాగుంది కదా కలర్. సో ఇది వచ్చేసి కూడా 2 పీస్ సెట్, బాటమ్ అన్నమాట. ఇది చాలా బాగుంది గైస్, చాలా మెత్తగా ఉన్నది ఫ్యాబ్రిక్. నేను తీసుకున్నవన్నీ క్లాత్ అయితే చాలా బాగున్నాయి, బట్ ట్రాన్స్పరెంట్గా అయితే ఉన్నది గైస్ ఈ డ్రెస్, మీరు చూసుకోవచ్చు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నది క్లాత్. ప్యాంట్ అయితే చాలా బాగుంది, లెంత్ కూడా చాలా బాగుంది, ఎలాస్టిక్ కూడా చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. ప్యాంట్ అండ్ ఇది టాప్ ఇదన్నమాట టాప్ చూడండి, ఇది టాప్. సో ఇక్కడ కూడా మనకి 3/4 స్లీవ్స్. అండ్ ఇక్కడ కూడా డిజైన్ వచ్చింది, స్లీవ్కి వైట్ డిజైన్ లాగా చిన్నది బార్డర్ లాగా. అండ్ కాలర్ కూడా వచ్చింది. అండ్ టాప్ లెంత్ కూడా కొంచెం బాగుంది. మీరు షార్ట్గా నాలాగా ఉంటే మీరు లెంత్ కట్ చేయించుకుంటే సరిపోద్ది, లేదు కొంచెం కావాలంటే కొంతమంది లైక్ లాంగ్ లెంత్ ఉన్నా సరే బాగుంటుంది డ్రెస్, కొన్ని అలా కూడా బాగుంటాయి, కొన్ని షార్ట్ ఉంటుంది బాగుంటాయి. సో ఇది ఒక పెయిర్ అన్నమాట. ఇది అండ్ ఇంకోటి కాంబో డ్రెస్ తీసుకున్నాను, ఇది కూడా మీ అందరికీ బాగా లేదు కదా, చాలా మంది కొనుక్కున్నారు, చాలా మంది కొనుక్కోకుండా తర్వాత కొనుక్కున్నాంలే అంటే లైక్ ఏ ప్రింట్ అది కొంతమందికి భయంగా ఉంటుంది కదా, లైక్ ఎలా ఉంటుంది. సో కొంతమంది నచ్చ కాలిపోయిన వాళ్ళు ఉంటారు. ఈ డ్రెస్ అన్నమాట, ఈ డ్రెస్ ఓవరాల్ డ్రెస్ చూడండి. సో ఈ డ్రెస్ ప్రింట్
ప్రింట్ క్లాత్ ఫ్యాబ్రిక్ అన్ని బాగున్నాయి కానీ ట్రాన్స్పరెంట్గా ఉన్నది. సో మీరు అమ్మాయికి తెలుసు కదా లోపల ట్రాన్స్పరెన్సీ కనిపించుకుంటే కరెక్ట్ ఇన్నర్ వేసుకుంటే బాగానే ఉంటుందని అనుకుంటున్నా. సో ఇది డ్రెస్. అండ్ దీని ప్యాంట్స్ వచ్చేసి మీ అందరికీ తెలిసి ఇది కూడా చాలా మంది కొనుక్కున్నారు. దీని ప్యాంట్స్ వచ్చేసి 2 పీస్ సెట్ అనమాట. ఎలాస్టిక్ అండ్ లెంత్ కూడా బాగుంది, ప్రింట్ కూడా బాగుంది, ప్రింట్ కూడా బాగుంది, బట్ ఇది ట్రాన్స్పరెంట్ అనమాట. సో ట్రాన్స్పరెన్సీ కనిపించకుండా మీకు నచ్చిన ఇన్నర్ వేర్స్తో మీరు వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ చూసే కదా ఈ డ్రెస్సెస్ అన్ని, దీని ఇమేజెస్ నేను మీకు పక్కన పెడతాను, అంటే వేసుకున్నాక ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా. సో అంతే ఇంక వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ మై వీడియో. అండ్ లైక్ చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేశాను. లైక్ ఈ వీడియోస్ లైక్ డ్రెస్సెస్ అన్ని ఉన్నాయి. సారీ బట్ నేను లైక్ వాడుతున్నా, బట్ కొంచెం గ్యాప్ వచ్చింది కదా. సో అందుకని ఇది డ్రెస్సెస్ అన్ని ఆల్గా ఆర్డర్ పెట్టాను కదా, మన వీడియోస్ ఎవరైనా కొనుక్కుంటే చూస్తారని చెప్పేసి ఇలా వీడియో తీసుకున్నాను అనమాట. ఐ హోప్ యూ లైక్ మై వీడియో. అండ్ వీడియోస్ అయితే మాత్రం కంటిన్యూస్గా ఇంకా మన ఛానల్లో పడుతూనే ఉంటాయి. ప్రామిస్ కాదు, అంటే ప్రామిస్ నేను చేయట్లేదు, బట్ ఐ ట్రై మై బెస్ట్ అనమాట. వీడియోస్ అన్ని మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఐ హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. మన ఛానల్ని కన్ఫర్మ్గా చూస్తుండండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.